నకిలీ యంత్రాలు అసలు మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఇది. మామూలుగా ఏదో ఆవు నెయ్యి కల్తీ చేస్తున్నారు, దీపారాసిన ఒత్తులు దొంగ అమ్ముతున్నారు, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవతా విగ్రహాలకు సంబంధించినటువంటి యంత్రాలు ఉన్నాయి చూడండి, ఆ యంత్రాలు నకిలీ అమ్ముతున్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. నాకు కూడా ఈ విషయం మొన్ననే తెలిసింది. ఇది ఎలా, ఏమిటి అసలు? ఇప్పుడు జరిగిన విషయం చెప్తాను వినండి. మొన్న రాత్రి నేను ఏదో ఖాళీగా కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాను. 8:30 సమయంలో 8:30 అయింది టైం. ఒక ఫోన్ వచ్చింది. సరే, వచ్చినటువంటి ఫోన్ నేను అటెండ్ అయ్యాను. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను అన్నారు. చెప్పండి, విషయం ఏంటి, ఏం కావాలి అన్నాను. నా పేరు ఫలానా, ఏదో పేరు గుర్తులేదు కానీ పేరు చివరి మంత్రం ఆచారి అని ఉంది. నా పేరు ఫలానా ఆచార్య అండి. బాగుంది, ఏం కావాలి నీకు? ఏం లేదు సార్, ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, ఈ పీఠాల్లో కొంతమంది దేవతల యొక్క విగ్రహాలు, యంత్రాలు నాకు దొరకటం లేదు. ఇలా దొరకనటువంటి యంత్రాలకి మీరేమన్నా సహాయం చేయగలుగుతారేమో అని మీకు ఫోన్ చేశాను అన్నాడు. దొరకపోవటం అనేది ఏముండదయ్యా అసలు. ఏ దేవతకైనా సరే యంత్రం అనేది దొరుకుతుంది. అయితే కొన్ని దేవతల యొక్క యంత్రాలు మన ప్రాంతంలో ప్రాచుర్యం వహించలేదు. అవి ఆ దేవత యొక్క ఆలయం ఎక్కడ ఉన్నదో ఆ ప్రాంతాల్లో దొరుకుతాయి ఆ యంత్రాలు. కాబట్టి మనం చూస్తే, కొంచెం పరిశీలిస్తే అవి దొరుకుతాయి. తర్వాత నార్త్ ఇండియాలో పుస్తకాలు ప్రింట్ వేసేవాళ్ళు ఉన్నారు కదా, గోరఖ్పూర్ లాంటి వాళ్ళు. ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు వేసుంటారు ఆ యంత్రాలతో పుస్తకాలు. కాబట్టి అక్కడ కనుక మనం వాకప్ చేస్తే ఆ యంత్రాలు తప్పనిసరిగా దొరుకుతాయి అన్నాను. అవే కాదండి, కొన్ని దేవతల యొక్క యంత్రాలు అసలు దొరకటం లేదు. ఇప్పుడు మనకి నాంచారమ్మ, పోలేరమ్మ, గంగారమ్మ ఇలాంటి దేవతల యంత్రాలు, సమ్మక్క, సారక్క వీళ్ళకి సంబంధించిన యంత్రాలు దొరకటం లేదండి అన్నాడు. అవి దొరకవయ్యా, వాటికి ఏమి యంత్రాలు ఉండవు. యంత్రాలు లేనటువంటి చోట శ్రీచక్రాన్ని అక్కడ యంత్రంగా పెట్టి దాన్నే అర్చించడం అనేది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఇప్పుడు మీకు విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవాలయం, కనక మహాలక్ష్మి యంత్రము అనేది అదేం ప్రత్యేకంగా లేదు అక్కడ. ఆ ఆలయంలో ఒక శ్రీచక్రాన్ని పెట్టారు. 12 అంగుళాలు ఎత్తు ఉన్నటువంటి శ్రీచక్రాన్ని పెట్టారు. అలాగే మిగిలినటువంటి ఆలయాల్లో కూడా ఆ శ్రీచక్రాన్ని పెట్టి అర్చన చేస్తూ ఉంటారు, అంతకనే ఉండదు అన్నాను. అలా కాదండి, ఇప్పుడు జరిగేది ఏమిటి అంటే, ఇలా యంత్రాలు దొరకనటువంటి దేవతలకి వాళ్ళకి సంబంధించినటువంటి యంత్రాలు నేనే అమ్మేస్తున్నాను అన్నాడు. నేను ఒక క్షణం అవాక్కైపోయాను. నేనే అమ్మేస్తున్నాను అంటే, నువ్వు చెప్పే మాట నాకు క్లారిటీ లేదయ్యా, ఇంకొంచెం క్లారిటీ కావాలి, సరిగా చెప్పు అన్నాను. నేనే అమ్మేస్తున్నాను అని అంటే ఏమిటి అర్థం అని అడిగాను. అంటే నేనే అమ్ముతున్నానండి. నేనే అమ్మటం అంటే ఆ యంత్రాలు నేనే తయారు చేస్తున్నాను. అసలు నువ్వేం చదువుకున్నావు, నువ్వేంటి అన్నాను. నేను వృత్తిరీత్యా కంసాలినండి. కాబట్టి నాకు యంత్రాలు తయారు చేయటం ఆ విషయం కొంతవరకు నాకు తెలుసు.
నేను ఆయుర్వేదం డాక్టర్ని అన్నాడు. మరి నువ్వు ఆయుర్వేదం డాక్టర్ అయితే మందులు ఇచ్చుకోకుండా నీకు ఇదేం పని అయ్యా అన్నాను. లేదండి నేను వృత్తిరీత్యా కంసాలిని కదా, అందుకని నేను ఇలా యంత్రాలు తయారు చేసి అమ్మేస్తున్నాను అన్నాడు. తయారు చేయటువంటి ఏం చేస్తున్నావు అన్నాను. అంటే ఏం లేదండి మీకు తెలియదేం కాదు, రాగి రేకు పట్టుకొచ్చి దాని మీద ఏదో నేను ఊహించి ఒక యంత్రాన్ని గీసేస్తున్నాను, గీసేసి అమ్మేస్తున్నాను అన్నాడు. అదేమిటయ్యా ఎలా అమ్ముతావు నువ్వు? ప్రతి యంత్రంలోనూ కూడా కొన్ని ఆవరణలు అనేవి ఉంటాయి. ఆ ఆవరణలో దేవతలు ఉంటారు. ఆ దేవతల్ని అర్చన చేయాలి, యంత్రాన్ని అర్చన చేసేవాళ్ళు. మరి నువ్వు ఎలా గీస్తావు? అందులో కొన్ని త్రికోణాలు ఉంటాయి, కొన్ని చతురస్రాలు ఉంటాయి, కొన్ని పద్మాలు ఉంటాయి, కొన్ని వృత్తాలు ఉంటాయి. మరి ఇవన్నీ ఎలా గీస్తావు అసలు? అంటే ఏం లేదండి, ఏ యంత్రంలోనైనా కామన్గా ఉండేవి కొన్ని ఉన్నాయి కదా, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, అష్టమాతృకలు, ఇవన్నీ కూడా కామన్గా ఉండేవే కదా, అందుకని అవన్నీ గీసేసి మధ్యలో ఆ దేవత యొక్క పేరు రాసి దాన్ని ఆ యంత్రంగా అమ్మేస్తాను అన్నాడు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ప్రతి యంత్రంలోనూ అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఉండరు. దేవతా యంత్రాల్లో అసలు అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఉండరు, ఎక్కడో కొన్నింటల్లో తప్పించి. ఈ అష్టదిక్పాలకులు నవగ్రహాలు ఉండేది ఎక్కడ అంటే మంటపారాధనలో ఉంటారు, లేదా సర్వతోభద్ర మండలం వేస్తే దాంట్లో ఉంటారు, అంతే తప్పించి యంత్రాల్లో వీళ్ళు ఉండరు. అదేమిటే నువ్వు అలా ఎలా వేస్తావు? నువ్వు ఇది పబ్లిక్ని మోసం చేయటం కదా, జనాన్ని మోసం చేయటం అవుతుంది. అది నువ్వు ఎలా ఇస్తావు అన్నాను. అలా కాదండి, నేను ఇలాగే యంత్రాలు అమ్మేస్తున్నాను, కొనుక్కున్న వాళ్ళు ఆ యంత్రాన్ని పూజ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఫలితం కూడా వస్తుంది అన్నాడు. నీ యంత్రాన్ని పూజ చేస్తే వాడికి ఫలితం రావటం లేదయ్యా, వాళ్ళు చేసే మంత్రం వల్ల వాళ్ళకి ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు అలా యంత్రాలు అమ్మకూడదు, నువ్వు అలా తయారు చేయకూడదు యంత్రాన్ని. నువ్వు ఎలా గీస్తావయ్యా అసలు? నువ్వు గీయటానికి వీల్లేదు అన్నాను. అంటే పుస్తకాల్లో ఉన్న యంత్రాలు కూడా ఎవరో ఒకళ్ళు గీసినవే కదండి. ఎంత తల పొగరుగా మాట్లాడుతున్నాడో చూడండి. పుస్తకాల్లో ఉన్నటువంటి శ్రీయంత్రం కూడా ఎవరో ఒకళ్ళు గీసిందే కదా, ఆ యంత్రాలు కూడా ఎవరో ఒకళ్ళు గీస్తే వచ్చినవే కదా. మరి ఆ యంత్రాన్ని నేను గీస్తే తప్పేంటి? అది ఇతను అడిగినటువంటి మాట. నేను నోరు తెల్లబెట్టాను. నేను అదేంటి అయ్యా, వాళ్ళంతా కూడా మహర్షులు ఎవరో సృష్టించినటువంటి మంత్రాలు అవి, వాళ్ళు మంత్రద్రష్టలు, వాళ్ళు గీసినటువంటి యంత్రాలు అవి, వాళ్ళకి మనకి పోలిక ఏంటయ్యా? నువ్వు యంత్రాన్ని ఎలా గీస్తావు? నీకేం తెలుసని గీస్తావయ్యా యంత్రాన్ని? వాళ్ళైతే మహానుభావులు, ఆ మహర్షులు, ఆ ఋషభంగవులు గొప్పవాళ్ళు, అందుకని వాళ్ళు యంత్రాలు గీశారు. మరి నువ్వు ఎలా గీస్తావు? నీకేం తెలుసని గీస్తావు అన్నాను. వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి అన్నాడు. ఎవరికి? ఆ యంత్రాలు గీసినటువంటి మహర్షులకి, వాళ్ళకి మాత్రం ఏం తెలుసండి? అయినా నాకు తెలియక అడుగుతాను, మీకు మాత్రం ఏం తెలుసు అన్నాడు. ఇలా ఉండిపోవటమే నా పని అయిపోయింది. మీకు మాత్రం ఏం తెలుసు అని అడిగాను నన్ను. నిజమేనయ్యా, నాకేం తెలియదు, ఒప్పుకున్నాను నేను. మరి నాకెందుకు ఫోన్ చేసావు ఇప్పుడు? నీకేదో సలహా చెప్పాలని, నీకు సహాయం చేయాలి అని నాకు ఫోన్ చేసావు కదా,
మరి నాకు ఎందుకు ఫోన్ చేస్తావు, నాకేం తెలుసు అని ఫోన్ చేసావు నువ్వు? బుద్ధి లేనటువంటి మాట ఇంకెప్పుడూ మాట్లాడద్దు నువ్వు అని కొంచెం గట్టిగా మాట్లాడి నేను ఫోన్ పెట్టేశాను. అయ్యా, ఇప్పుడు నేను చెప్పేది ఏమిటి అంటే, మీరు యంత్రాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనండి. ఆ యంత్రాన్ని గురించి మీకు తెలిస్తేనే కొనండి, లేకపోతే యంత్రాలు కొనద్దు. ఇప్పుడు ఈ యంత్రాలే కాదు, శ్రీచక్రాలు కూడా వాళ్ళు బయట అమ్ముతూ ఉన్నారు. చాలా షాపుల్లో అమ్ముతున్నారు శ్రీచక్రాలు. తీరా అవి కొని పట్టుకొస్తే ఇవి పనికిరావు అని చెప్తున్నాం. ఎందుకని అంటే ఉండవలసినటువంటి లెక్కలు అందరూ ఉండటం లేదు. ఇలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గీస్తున్నారు ఆ యంత్రాలు. ఆ యంత్రాన్ని పూజిస్తే మీకు ఫలితం రాదు కాక దుష్ఫలితాలు కూడా వస్తాయి, చెడు ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి అటువంటి యంత్రాలు మీరు ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. మీరు శ్రీచక్రాన్ని తీసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా మీ గురువు గారిని అడిగి తీసుకోండి. ఆయన మంచిదేదో చెడ్డదేదో ఆయన చూసి చెప్తారు మీకు. ఆయన చెప్పిన తర్వాతనే మీరు తీసుకోండి. అంతేగాని అక్కడ ఏదో యంత్రాలు అమ్మేస్తున్నారు, ఆ పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి యంత్రాలు, ఇలాంటివి మీరు తీసుకోవద్దు. యంత్రాలు కొనేటప్పుడు యంత్రం కూడా దేవతా విగ్రహంతో సమానమైనటువంటిది, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ యంత్రాలు చూసి కొనుక్కోండి. ఎందుకంటే ఒకసారి నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను. ఆశ్రమం వాళ్ళు నన్ను అక్కడికి ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను. నేను వెళ్ళేప్పటికి మధ్యాహ్నం 1 గంట సమయం అయింది. సరే, వాళ్ళు భోజనం చేసి అక్కడ ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నం 3 గంటలకి తలుపు తీసి నేను బయటకు వచ్చాను. సరిగ్గా నా రూము ఉన్నటువంటి ఆ వరండా వాకిట్లోనే ఒక చిన్న స్టాలు పెట్టి ఉంది. ఏమిటి స్టాలు అని దగ్గరికి వెళ్ళాను. అందులో ఏదో ఆశ్రమానికి సంబంధించిన రకరకాల వస్తువులు అమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ జరిగింది ఏమిటి అంటే శ్రీచక్రాలు అమ్ముతున్నారు. ఆ స్టాల్ వాడు నన్ను పిలిచాడు. గురువుగారు ఇటు రండి అన్నాడు. సరే, వెళ్ళాను. వాడు ఒక శ్రీచక్రం తీసి నా చేతిలో పెట్టాడు. అది మేరు తీసి నా చేతిలో పెట్టి, ఇది స్ఫటికంతో తయారైనటువంటి శ్రీచక్రం అండి, దీన్ని కనుక మీరు పూజించినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది, బ్రహ్మాండమైనటువంటి మంచి జరుగుతుంది, కాబట్టి ఇది మీరు తీసుకోండి, మీ పూజా మందిరంలో పెట్టుకోండి అన్నాడు. నేనెవరో అతనికి తెలియదు. సరే, నేను ఆ శ్రీచక్రాన్ని, అది మేరు ప్రస్తారు అని చెప్పాను కదా, చేతిలోకి తీసుకున్నాను. అది స్ఫటికం కాదు, తెల్లగా ఉండి మెరుస్తూ ఉంటుంది చూడండి, సీత్రుగా ఉంటుంది. అదేదో ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ కమ్ ఫైబర్, చాలా తేలిగ్గా ఉంటుంది అది. దాన్ని చూపించే స్ఫటిక శ్రీచక్రము అని చెప్తూ ఉన్నాడు. అది ఒక పద్మంలో ఇలా బిగించేసి ఉంది. అంటే ఆ చెక్కటమే ఒక పద్మంలో శ్రీచక్రం ఉన్నట్టుగా ఉందన్నమాట. అందులో అసలు ఆ కోణాలు కానీ ఆ పద్మాలు కానీ సరిగా లేవు, కొలతలు కూడా సరిగా లేవు. మేరు ప్రస్థానం ఎప్పుడు కూడా పొడవు వెడల్పు ఎత్తు ఒకటిగానే ఉండాలి. 3 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల ఎత్తు అలాగే ఉండాలి. అలా లేవు, ఆ కొలతలు అలా లేవు. నేను చూసి ఆ స్టాల్ వాడిని అడిగాను, ఇవన్నీ ఎక్కడివిరా నీకు, ఎవరు అమ్ముతున్నారు అన్నాను. అంటే నేనే అమ్ముతున్నానండి, ఆశ్రమం వాళ్ళు తెప్పిస్తారు, నేను అమ్మేస్తూ ఉంటాను అన్నాడు. బాగుంది, ఈ యంత్రాలన్నీ ఒకసారి నువ్వు మాతాజీకి చూపించావా అన్నాను. మాతాజీకి నువ్వు చూపించావా?
వారు బాగానే ఉన్నాయి అమ్ము అని చెప్పారా నీకు అన్నాను. వాడికి కొంచెం అనుమానం వచ్చింది. నేను ఎప్పుడైతే మాతాజీకి చూపించావా అని అడిగానో వాడికి అనుమానం వచ్చింది. లేదండి, ఏమైంది అన్నాడు. ఏమైంది ఏంటి అబ్బాయి, ఇవన్నీ కూడా తప్పు యంత్రాలు, ఇవి సరిగా లేవు, ఒక్కదాంట్లో కూడా కొలతలు సరిగా లేవు నీ దగ్గర వాటిల్లో. ఇలాంటి యంత్రాలు కనుక పూజిస్తే వాళ్ళకి చెడు ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు రావు. కాబట్టి ఒక్కసారి మాతాజీతో నువ్వు మాట్లాడి ఆవిడకి చూపించి అప్పుడు నువ్వు అమ్ము, నీకు ఇబ్బంది ఉండదు అన్నాను. వాడు ఇంకేదో చెప్పకపోతే, సరే ఇప్పుడు నేను 4 గంటలకి మాతాజీ దగ్గరికి వెళ్తాను కదా, వారితో మాట్లాడతాను ఈ విషయం అన్నాను నేను. వాడు వెంటనే నా 2 చేతులు పట్టేసుకున్నాడు. బాబు వద్దండి, వారికి మాత్రం మీరు చెప్పద్దు. ఇక్కడ చూడండి, ఆశ్రమ అధిపతి అయినటువంటి మాతాజీకి తెలియకుండా ఆశ్రమంలోనే తప్పుడు యంత్రాలు అమ్ముతూ ఉన్నాడు. ఇది వీడు కావాలి అని పబ్లిక్ని మోసం చేయటం లేదు, వాడికి తెలియకే అమ్ముతున్నాడు. కానీ తెలిసినా కూడా వాడికి నష్టం వస్తుంది అనే ఉద్దేశంతో వాడు అమ్మేస్తున్నాడు ఆ యంత్రాలు అంతే. కాబట్టి ఓ సాధకులారా, నేను మీకు చేసే విన్నపం ఏమిటి అంటే, యంత్రాలు కొనేటప్పుడు, శ్రీచక్రం కొనేటప్పుడైనా సరే మీ గురువు గారిని అడిగి ఆయన్ని సంప్రదించి ఆయన తీసుకోమన్నటువంటి యంత్రాన్ని మాత్రమే తీసుకోండి. ఆయన బాగున్నది అని చెబితేనే యంత్రం తీసుకోండి, లేకపోతే మీరు తీసుకోవద్దు. అవన్నీ కూడా డూప్లికేట్ యంత్రాలు, వాటిల్లో కొలతలు సరిగ్గా ఉండవు. అది మనకి చాలా ఇబ్బంది వస్తుంది ఆ యంత్రాలు పూజ చేస్తే. కాబట్టి అటువంటి యంత్రాలు ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. ఈ విషయాన్ని నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను. ఏ పూజా స్టోర్స్లో అమ్మినప్పటికీ కూడా, ఎక్కడైనా అమ్మనివ్వండి, ఆ యంత్రాన్ని అలా మీరు తెచ్చేసుకోవద్దు. గురువుగారిని అడిగి గురువుగారికి చూపించి ఆయన అవును అంటేనే ఆ యంత్రాన్ని తెచ్చుకోండి, లేకపోతే మీరు తెచ్చుకోవద్దు. ఈ విషయం ఒక్కటి మొత్తం గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రంతో సహా అన్నీ కూడా నకిలీ యంత్రాలు, సరి అయినటువంటి కాని యంత్రాలు, తప్పుడు యంత్రాలు ఇవి అమ్ముతూ ఉన్నారు. యంత్రాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు. మీ దగ్గర ఏదైనా ఆ యంత్రం యొక్క ఫోటో ఉంటే ఆ ఫోటో వాళ్ళకి ఇవ్వండి. ఆ ఫోటో ప్రకారం ఆ యంత్రాన్ని తయారు చేసేమనండి. అంతే తప్పించి వాళ్ళు ఏదో తయారు చేసిన యంత్రాలని మీరు కళ్ళు మూసుకొని మాత్రం కొనుక్కోవద్దు. వాటిని పూజిస్తే మీకు చెడ ఫలితాలు తప్పించి మంచి ఫలితాలు రావు అనే విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. యంత్రాలు కొనేప్పుడు మీ గురువు గారిని సంప్రదించి వారు తీసుకోమన్నటువంటి యంత్రాన్ని మాత్రమే తీసుకోండి తప్పించి మిగిలినటువంటి యంత్రాలు మీకు మీరుగా నాకు తెలీదా ఇలాంటి పనులు చేయకండి. దానివల్ల తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది.